ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీయను కపట గురువు. పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూపను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటక పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొండ తడవు విశ్రాంతి కొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెతకమని ఫకీరు చెప్పెను. అతడు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు, గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి కృచగా నిప్పు వచ్చెను. మరల అక్కడ సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాఫీ అన్నగా గుడ్డ ముక్క ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్ను కందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్కు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునసవు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించెను. పెళ్లి కూతురుడి షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిరిడీ ప్రయాణం అయ్యెను. పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెళ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచటనే స్థిరముగా నిలిచెను. ఫకీరు సాయినామం ఎట్లు వచ్చెను. పెళ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్నవారొకరికి తర్వాత ఒకరు దిగి ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువన ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోను నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలలో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండెను. అది చూచి అతడు షిరిడి గ్రామస్తులతో నిట్లనెను. ఈ మణి ఇచ్చట నుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయని నాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది కనుకనే సాయిబాబాయను ఈ మణి రాబట్టుకొనగలిగను. ఏలననగా గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు.
అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసునితో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను: ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కాన్పించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏలన వెళ్ళెను. ఇది సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచిచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామతాత్య ఆయన కుమ్మరి బాబాను కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు గగుచుండేటివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకు అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాక్కర్ ఇక్కడ అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించెడివారు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడచ్చటికి పోగా మునుపే స్వప్నములో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచటకి పోయి నీ పూజ నొనరింపుము. అందుచే అక్కల్కోట పోవలెను అని నిర్ణయించుకొనెను. మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరము 1834 శ్రావణ మాసములో అనగా క్రీస్తు శకము 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీబాయి అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజలకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తాదారుగా పదవి విరమణ చేసి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిరి. పాదుకలను సంబంధించిన వివరములన్నీ సగుణ్మేర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షిత్ల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారేయను అతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీబాక్కర్ అనునతనికి వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణ్మేర్ నాయకు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దానిని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిసినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదకుల నమూనాను చూసిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తీక్తమప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహా నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పూర్ణిమ నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరము జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాకడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పు కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అణాలు ఖర్చు సగుణ్మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాఖడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోట్కర్ పోవుచు మార్గమధ్యమున షిరిడియందు దిగెను. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవాలనుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో నేమున్నది, అక్కడేల పోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారనెను. ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమండ్ పంతునకి వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్ర వ్రాయుట మాన్యుండురు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అన్నవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివారు. వానికి బాబాకు ఒక విషయము భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిగా మార్చుకొనెను. లంగోటి బిగించుకొని, అనగా ఫకీరులు ధరించున్నవి, పొడుగాటి చొక్క కఫ్నీని తొడిగికొని నెత్తిపైకి గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెరివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక ఆకాశవాణి అతనికి వినిపించెను. అప్పటి నుంచి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యునితో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కూడా కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునడివారు. సాయంకాలం మూరకనే కొంత దూరము నడిచేడివాడు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్యాంబక్జీ డేంగ్లే అనున్నతనికి ఇంటికి తరచుగా పోవారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముడు పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోద్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తుల చుట్టి ఉండేడివారు.
రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించిచుండెను. పొగ పీల్చుకొను చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సకట అనగా చేతికర్ర మాత్రము అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులకు జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకునివారు. తమ దుస్తులను వారములు తడబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతయు గోనెగుడ్డపైన కూర్చునేవారు. కఫ్నీ క్రింద లంగోటి కట్టుకొనిడివారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో ఒక కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిన నాంచి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదులు స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912వ సంవత్సరం తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వమే తకియా రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకముగా పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్లకు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదని బాబా కలత చెందక వట్టి చేతులతో మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులకు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాలో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమెందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూసి ఆ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మరణింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యము నంటిపెట్టుకొనమని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలియను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలియను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండేరి. వారి సహాయముతో వీరభద్ర మందిరముకు దగ్గర ఈద్గాను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఇదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీలు నిల్చుకొను ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అతి ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలెనే మసలుకొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువెన్నప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిద్దరూ షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తనయందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చులోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను.
కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడి చేరి అచటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవిదాసు షిరిడి చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవిదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములే నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షిండే మొదలగు గల అనేకమైన దేవిదాసుకు తమ గురువుగా భావించడివారు. వారు జౌహర్ అలీని దేవిదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజావూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వారి మనస్సు నుంచి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథావిధిగా యథారీతిగా గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.